System CTL stop firewall. FIREWALLD. Yeah. నేను ఇంతకుముందు నా సిస్టమ్ లో ఫైర్ వాల్ ఆఫ్ చేసి ఆన్ చేశాను ప్రవీణ్. ఓకే. దాని వల్ల ఎఫెక్ట్ అవుతుందా? ఒకసారి చూడండి ఇప్పుడు జెంకిన్స్. మీ సిస్టమ్ లో ఫైర్ వాల్ ఆఫ్ చేస్తున్నారా? మళ్ళీ ఆన్ చేశాను. ఆఫ్ చేశాను ఇంతకు ముందు, మళ్ళీ ఆన్ చేశాను. ఒకసారి ఆఫ్ చేసి చూసి ఓపెన్ చేసి చూసా జెంకిన్స్ ఓపెన్ అవ్వట్లా. వచ్చిందా? ప్రాక్టీస్ చేసినారా? లేదు ప్రవీణ్, వీడియోస్ చూసాను అంతే. ఓకే. కొన్ని URLs పంపిస్తాను ఇచ్చాను. చాట్ లో పంపించాను చూడండి ఒక URL. చాట్ లో అది మేవిన్ ప్రాజెక్ట్, అది కాపీ చేసుకోరా? URL కాపీ చేయండి. ఇది ఇక్కడ క్లౌడ్ డౌన్లోడ్ నుంచి URL కాపీ చేయాలా? అక్కడ నుంచి కాపీ చేయాలి. ఓకే, డన్. Go to Jenkins. సో ఇప్పుడు ఒక జాబ్ బిల్డ్ చేయండి. నేమ్ మేవిన్ ప్రాజెక్ట్. ఓకే. సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, గిట్. అక్కడ ట్యాప్ చేయండి, అది రెడ్ కలర్ వెళ్ళిపోవాలి.
ఎక్కడైనా యా స్వీట్ చేయండి. ఓకే, ఓకే. ఇక్కడ మనం బ్రాంచ్ ఏదైనా ఇచ్చుకోవచ్చా? అది మాస్టర్ డిఫాల్ట్ రన్ అవుతుంది కదా, మనం ఓకే. బ్రాంచ్ లో బిల్డ్ చేస్తే బ్రాంచ్ నేమ్ అంటే ఒక ఓకే. మనం డిఫాల్ట్ మాస్టర్ లో బిల్డ్ చేస్తున్నాం. సో ఓకే. ప్రీ స్టెప్స్ దగ్గర చూడండి, మీకు పామ్ డాట్ ఎక్స్ఎం వచ్చింది కదా, గోల్స్ ఉంది కదా, గోల్స్ అండ్ ఆప్షన్స్ అక్కడ ఇవ్వండి, క్లీన్ ప్యాకేజ్ అని ఇవ్వండి. ఓకే. జస్ట్ అప్లై అండ్ సేవ్. బిల్ నౌ ఇవ్వండి. హలో చెప్పరా. దీని తర్వాత మనం ఒక యూజర్స్ ని క్రియేట్ చేసి ట్రై చేసాము పర్మిషన్స్ ఇవ్వడానికి. ఓకే. యా. ఇది బ్యాకప్ ఇది అర్థమైంది కదా. క్రెడెన్షియల్ దాంట్లో చేస్తామా? క్రెడెన్షియల్స్ దాంట్లో అర్థమైంది చేయము. ప్రవీణ్. క్రెడెన్షియల్స్ దాంట్లో మనము అపాచీ టామ్ క్యాట్ ఒకటి, సోనార్ క్యూబ్ ఒకటి, గిటప్ ఇదే చేస్తాము. క్రెడెన్షియల్స్ లో మనం యూజర్స్ నేమ్ యాడ్ చేయము. ఓకే. బ్యాకప్ అయితే అర్థమైంది టెర్మినల్ కదా. లోనే చేస్తాము. దీంట్లోనే చేస్తాం. అర్థమైంది ప్రవీణ్. ఓకే, కంపల్సరీ అన్ని జాబ్స్ కి బ్యాకప్ పెడతాము ప్రవీణ్ మనం. అది డిపెండ్ ఉంటుంది అది ప్రాజెక్ట్ మీద. అయినా ఓకే. బ్యాకప్ ఓకే. దీనికి మనకు పర్మిషన్స్ ఉండదు. ఓకే. అంటే మీకు యాక్సెస్ ఉండాలి అది. అంటే మీకు అడ్మిన్ యాక్సెస్ ఇస్తే అప్పుడు మీకు అదే చేతిలో ఉంటుంది. ఒక్కొక్క యూజర్ కి. యా. మీరు ఓన్లీ యూజర్ త్రూగా లాగిన్ అవుతారు. ఇప్పుడు మీరు అడ్మిన్ గా లాగిన్ అవుతున్నారు కదా, మీరు రియల్ టైమ్ లో వచ్చేసి యూజర్ త్రూగా లాగిన్ అవుతారు. రైట్. సో వాళ్ళు ఏ పర్మిషన్స్ అలాట్ చేస్తే అవే చేయగలం కదా. ఇప్పుడు ఇది జాబ్ కూడా ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం కదా, మనకి లెవెల్ 4 లెవెల్ 5 కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను అడ్మిన్ అనుకో, నేను మీ యూజర్ లో లాగిన్ అవుతాను, అంటే అఖిల యూజర్ లో లాగిన్ అవుతాను. సో నేను ఇప్పుడు మేవిన్ కానీ పైప్ లైన్ అయితే నేనే జాబ్ ఒకటి క్రియేట్ చేస్తాను. సో గిటప్ యూఆర్ఎల్ నేనే ఇస్తాను, సోషల్ మేనేజ్మెంట్ యూఆర్ఎల్ అన్ని స్టెప్స్ బిల్డ్ చేసి జస్ట్ అప్లై సేవ్ ఇచ్చేస్తాను. జస్ట్ నీకు పింగ్ చేస్తాను అనమాట. ఓకే, సో మీరు ఓపెన్ చేసినప్పుడు మీ జెంకిన్స్ ఆల్రెడీ జాబ్ బిల్డ్ చేసి ఉంటుంది, అంటే కాన్ఫిగర్ చేసి ఉంటుంది. రైట్. మీకు ఏదైతే స్టెప్స్ ఉంటుందో జస్ట్
అది క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకోవడమే ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది అడుగుతారు అన్నమాట, హౌ డు యూ డూ అని చెప్పి. సిల్లీగానే ఉంటది కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఓకే సో రియల్ టైమ్ లో మేమే ఇంకా టైం పడుతుంది అనమాట. ఓకే అంటే జాబ్ డిపెండింగ్ ఆన్ జాబ్ ఉంటుంది కదా. డిపెండింగ్ ఆన్ జాబ్స్. నార్మల్ గా ఇది చిన్న ప్రాజెక్ట్, చిన్న కోడ్ అది, దానికే మనకి మొత్తం మేవెన్ మొత్తం ఇది అవుతుంది ప్యాకేజ్ అంతా. సో రియల్ టైం వచ్చేసరికి ఇంకా టైం పడుతుంది. సో మీరు బిల్డ్ అండ్ రిలీజ్ చూస్తే అక్కడ నేను ఇచ్చాను చూడండి అక్కడ. అండ్ మనకు ఒకవేళ ఎర్రర్స్ వస్తే ఎక్కడ చెక్ చేసుకుంటాము ప్రవీణ్? ఇప్పుడు మనకి ఇది రన్ అవుతుంది కదా జాబ్. అవును, మనం ఇక్కడే ఎప్పుడైనా వస్తాయి సరే errors? మనము కన్సోల్ అవుట్పుట్ లోనే చెక్ చేసుకుంటాం. ఓకే మనకి ఒకవేళ జాబ్ ఫెయిల్ అయింది అనుకో, మనకి అక్కడే చూపిస్తుంది. ఓకే మీరు ఒక జాబ్ ఫెయిల్ చేసి చూసారు కదా ఇంతకుముందు. అవును యా రైట్, నేను చేశాను కదా. అవును. సో మనకి టర్మినల్ లో ఎలా తెలుస్తుంది ప్రవీణ్? ఇదంటే మన గ్రాఫిక్ ఇది మనం ఇంటర్ఫేస్ టర్మినల్ కదా. నుంచి చేయం, మనము దీని నుంచి చేస్తాం మనం. ఓకే ఓకే, సక్సెస్. యా సక్సెస్. సో బ్యాక్ టు ప్రాజెక్ట్. ఓకే, బ్యాక్ టు డాష్బోర్డ్. సో మీ అన్ని ప్రాజెక్ట్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, సో మేనేజ్ జెంకిన్స్. సో యూజర్స్ ఒకటి క్రియేట్ చేసాం, మేనేజ్ జెంకిన్స్. తర్వాత మేనేజ్ ప్లగిన్స్. అవైలబుల్. అక్కడ ఫిల్టర్ లో రోల్ బేస్డ్ అని ఇవ్వండి. జస్ట్ ఎంటర్ ఇవ్వండి ఒకసారి. జస్ట్ రోల్ చూపించట్లేదా? యా, ఫస్ట్ వన్ రోల్ రోల్ బేస్డ్ బేస్డ్. ఫిల్టరైజేషన్. యా, హైఫన్ కదా. జస్ట్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. ఈరోజు క్లాస్ నార్మల్ నేను డేటాతో కనెక్ట్ అయ్యాను ప్రవీణ్, సరిపోతుంది కదా మనకి? సరిపోతుంది, మనం ఏం ఎక్కువ ఇన్స్టాల్ చేయం. ఏం చేయట్లేదు కదా. యా లేదు, ఇది ఒకటే ప్లగిన్ అంతే. మాక్సిమం మనం అదే అండ్ చేసేస్తాము. వైఫై ఏది యాడ్ తీసుకుంటే బెటర్ ప్రవీణ్? ఐ వాస్ థింకింగ్ ఆఫ్ ఎయిర్టెల్ ఆల్సో. ఎయిర్టెల్ వద్దు, యాక్ బాగానే ఉంటుంది. ప్రాబబ్లీ ఐ విల్ టేక్, బికాస్ నాకు ఎవ్రీడే వీడియోస్ చూసుకోవడం ప్రాబ్లం అయిపోతుంది. అవునా? థియరీ కంటెంట్ అంటే బేస్ చూసుకుంటాము, వీడియోస్ వి కాంట్ డూ కదా. ఐ విల్ టేక్ వైఫై మోస్ట్లీ. వీళ్ళు ఎప్పుడు ప్రమోట్ నా మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు తెలీదు. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ దేంది? హోమ్ టౌన్ కి వెళ్దాం అనుకున్నాను యాక్చువల్ గా. ఓకే. కాకపోతే మళ్ళీ ఇంటర్వ్యూస్ అవుతే అవైలబుల్ ఉండాలి కదా అన్నట్టు ఆగాల్సి వచ్చింది. ఓకే ఓకే, యాక్చువల్ ఫస్ట్ అడగండి స్టార్ట్ అయిందా లేదా అనేది. నేను మొన్న మాట్లాడా ప్రవీణ్, దే సెడ్ దట్ దే స్టార్ట్. ఓకే ఓకే, 2 weeks పట్టొచ్చు మనది రొటేట్ అవ్వాలి కదా అన్నట్టు అన్నారు. అవును. ఫస్ట్ ఏంటంటే మెయిన్ కాల్స్ వస్తాయి కానీ షెడ్యూలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. యా
Yeah, Praveen. Yeah, back to dashboard. Okay. So manage Jenkins. Okay. Configure సో global మనకి ఏది security. కావాల్సి వస్తే ఆ ప్లగిన్ ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నామంటే ఇట్ విల్ స్టే ఇన్ అవర్ జెంకిన్స్ కదా Yeah. Praveen. It will We stay. don't have to do every time. అవసరం లేదు. సో రియల్ టైమ్ లో మీకు అది కూడా ఆప్షన్ ఉంటుంది. గ్లోబల్ టూ ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో రన్ చేస్తుంటారు కాబట్టి కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ సెకండ్ వన్. ఓకే, కొంచెం కింద స్క్రోల్ చేయండి, వచ్చిందని చెక్ చేసాం. ఓకే, రోల్ బేస్ స్ట్రాటజీ వచ్చింది. సో రోల్ బేస్ స్ట్రాటజీ అందా చూడండి, జస్ట్ క్లిక్ చేయండి అది. ఓకే, మన యూజర్స్ కూడా క్రియేట్ చేయలేదు. ఒకసారి కొంచెం బ్యాక్ వెళ్తారా జస్ట్. యా, జెంకిన్స్ జస్ట్ లీవ్ ఇచ్చేసేయండి. మేనేజ్ జెంకిన్స్, మేనేజ్ యూజర్స్ అని ఉంటుంది చూడండి. కొంచెం కింద స్క్రోల్ చేయండి, మేనేజ్ యూజర్స్, మేనేజ్ యూజర్స్. యా, క్రియేట్ యూజర్స్ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది చూడండి, క్రియేట్ యూజర్స్. యా, ఏదైనా ఒక నేమ్ పెట్టండి, డెవ్ టీమ్ అని పెట్టండి. రెడ్ హ్యాట్ చేసేయండి సింపుల్ గా. అదే ఇస్తున్నాను కదా. ఈమెయిల్ అడ్రస్ ఏం మెన్షన్ చేయండి. ఇవ్వాలి కంపల్సరీ. ఎట్లుండే dev@gmail.com అని పెట్టేసేయండి. ఓకే, క్రియేటెడ్. ఇంకొక యూజర్ ఒకటి క్రియేట్ చేసేయండి, ఆప్స్ టీమ్ అని పెట్టండి. ఇది రెడ్ మార్క్ ఎందుకు వచ్చింది ప్రవీణ్? నాన్ సెక్యూర్డ్ అనా? ఏది ఇలా తీసేద్దాం, అది వెళ్ళిపోతుంది. బ్యాక్ టు మేనేజ్ జెంకిన్స్ ఇవ్వండి. కొంచెం కింద స్క్రోల్ చేయండి, మేనేజర్ అసైన్ రోల్స్ ఉందా చూడండి. చూపించట్లేదా? మేనేజ్ యూజర్స్ ఒకటే ఉంది. మేనేజ్ యూజర్స్. ఓకే, ఒక పని చేయండి, పైన స్క్రోల్ చేయండి, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ. కొంచెం కింద స్క్రోల్ చేయండి, మనకి రోల్ బేస్ స్ట్రాటజీ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, ఓకే. సో లేదంటే ఒక పని చేయండి, పైన ప్రాజెక్ట్ ఉంది చూడండి, మ్యాట్రిక్స్, ఒక్క నిమిషం. అక్కడే ఓకే, దానిపైనే ప్రాజెక్ట్ బేస్ మ్యాట్రిక్స్ క్లిక్ చేయండి. యాడ్ యూజర్ ఆర్ గ్రూప్ ఉంది కదా, జస్ట్ క్లిక్ చేయండి. డెవ్ అని పెట్టాం కదా, డెవ్ అని ఇవ్వండి. ఓకే, ఓకే. డెవ్ టీమ్ అని ఇచ్చినారా?
డెవ్ ఫుల్ నేమ్ డెవ్ టీమ్ అని ఇచ్చాము. ఓకే యూజర్ నేమ్ అయితే డెవ్ ఇచ్చాము. ఓకే అదైతే ఇచ్చారు కదా. ఓకే మ్మ్. సో ఇక్కడ నుంచి మనం పర్మిషన్స్ ఎట్లా యాడ్ చేస్తాం అనేది ఉంటుంది అన్నమాట యూజర్స్ కి. సో ఓవరాల్ గా మనం ఏం యాక్సెస్ ఇద్దాం అనుకుంటున్నాము. సో క్రియేట్ ఒకటి, మ్మ్. సో రీడ్ ఒకటి యాక్సెస్ మ్మ్. ఇవ్వాలి. జస్ట్ క్లిక్ చేయండి దాని మీద. Yeah. ఓవరాల్ దగ్గర క్రియేట్ అండ్ రీడ్ మన అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఏమి ఇవ్వము. అండ్ ఇక్కడ ఇవి పైన ఇవి ఇచ్చారు కదా ప్రవీణ్, ఓవరాల్ క్రెడెన్షియల్స్ ఏజెంట్, దాని కింద ఉన్నవి దాని కిందికి వస్తాయి ఎలా? యా 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 ఓవరాల్ క్రెడెన్షియల్స్ ఏజెంట్ ఓవరాల్ అని ఉన్నాయి కదా. క్రెడెన్షియల్స్ సో ఏజెంట్ డిస్కనెక్ట్, డిలీట్. యా యా మనం ఇక్కడ క్లిక్ చేస్తాం అనమాట. సో ఓవరాల్ వి ఆర్ గివింగ్ క్రియేట్ అండ్ రీడ్. యా మనం ఇక్కడ పక్కన అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, అది ఇవ్వట్లేదు మనము. సో యూజర్ కాబట్టి సో Okay. క్రెడెన్షియల్స్ Yeah, ట్రై టు మేనేజ్ డొమైన్స్ అప్డేట్. Okay. Okay, so Okay. agent what he can do is he can create, connect, configure. Mm. Create, connect, configure. ఇది నార్మల్ గా అయితే అడ్మిన్ చేస్తారా ప్రవీణ్? యా అడ్మిన్ చేస్తారు. అంటే మీకు కూడా ఐడియా ఉండాలి. అంటే 4-5 years పెడుతున్నారు కదా, మనకి ఎప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు కదా. రైట్. సో జాబ్స్ దగ్గర బిల్డ్ ఇవ్వండి. జస్ట్ బిల్డ్ ఇక్కడ సైడ్ ఉంది చూడండి, బిల్డ్. యా కాన్ఫిగర్, క్రియేట్, డిలీట్. అంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఆ యూజర్ కి ఏమి ఇవ్వాలి యాక్సెస్ అనేది. లైక్ 1-2 years ఉన్నది అనుకోండి, సో యూ కెన్ ఓన్లీ రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇవ్వాలి. అంటే మనమే కాన్ఫిగర్ చేస్తాము, యూ కెన్ ఓన్లీ రన్ ది జాబ్. సో 4 years అట్లా ఉందంటే యూ కెన్ రీడ్ అండ్ రైట్ ఆల్సో. సో రన్ దగ్గర చూడండి మళ్ళీ ఇక్కడ రన్ దగ్గర కాన్ఫిగర్, తర్వాత వ్యూ దగ్గర చూడండి మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో. రీడ్ ఇవ్వండి, క్రియేట్ ఇవ్వండి. వ్యూ దగ్గర యూ కెన్ రీడ్, వ్యూ, డిలీట్. యూ కెన్ డిలీట్ ఆల్సో. డిలీట్ పర్మిషన్స్ ఇస్తామా ప్రవీణ్ నార్మల్ గా? ఎందుకంటే అది జస్ట్ ఒకటి మనం చెక్ చేస్తున్నాం అంతే, ఇక్కడ ఇవ్వట్లేదు. మీకు అది మీ ఇష్టం, అది మీరు డిపెండ్ అన్నమాట. ఆ క్యాండిడేట్ బట్టి మీరు ఇస్తే ఇవ్వాలా. సో SCM ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది ఒకసారి అక్కడ మీరు చూసుకోండి. జస్ట్ అప్లై, సేవ్. సో ఇప్పుడు ఒకసారి మీ అడ్మిన్ నుంచి లాగ్ ఆఫ్ అయిపోండి. ఓకే. సో ఇప్పుడు డెవ్ నుంచి లాగిన్ అవ్వండి. ఓకేనా. సో మీకు అక్కడ మేనేజ్ జెంకిన్స్ అది రాలేదు చూడండి. యా. సో పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి పర్మిషన్స్ మనం ఇవ్వలేదు, ఇలా ఉంటుంది. సో రియల్ టైమ్ లో కూడా మీరు లాగిన్ అవుతే అఖిల్ అనే యూజర్ కి మీకు మేనేజ్ జెంకిన్స్, మేనేజ్ ప్లగిన్స్ ఇవన్నీ ఉండదు. ఓకేనా. సో ఆల్ క్లియర్. సో వాళ్ళు ఏం పర్మిషన్స్ ఉంటే వాళ్ళు ఏ పర్మిషన్స్ ఇస్తే మనం ఏం చేస్తామంటే నార్మల్ గా ఇక్కడే ఒక జాబ్ క్రియేట్ చేసి మనకి గిటబ్ యాక్సెస్ కూడా ఉండదు అనమాట. సో గిటబ్ యాక్సెస్ ఇవ్వకుండా మనమే URL అక్కడ పేస్ట్ చేసి పెట్టేస్తాం అనమాట. పేస్ట్ చేసి పెట్టేసి జాబ్ కాన్ఫిగర్ రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, జస్ట్ లాగ్ ఆఫ్. సో ఇంకొక జాబ్ ఇంకొకటి ఇది పంపిస్తున్నాను చూడండి, URL. జస్ట్ ఆ URL ఓపెన్ చేయండి, చాట్ లో పంపిస్తుంది.
జస్ట్ అక్కడ మీకు జెంకిన్స్ బిల్డ్ కమాండ్స్ అన్నది కదా, చూడండి ఒకసారి. ఇక్కడ ఇప్పుడు పంపించిన URL లో మీరు వేరే URL లో ఉన్నారండి. జెంకిన్స్ బిల్డ్ కమాండ్స్ అన్న చూడండి. క్లిక్ చేయండి. జస్ట్ కొంచెం కింద స్క్రోల్ చేయండి. సో ఇవంతా షెల్ కమాండ్స్. ఇది సో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు ప్రీడిఫైన్డ్ అని. సో మన షెల్ కమాండ్స్ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో విల్ జస్ట్ గో టు జెంకిన్స్. అది ఇంకొకటి కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. అదే ఇది మన ఏదైతే గిటప్ ఇచ్చాను కదా, ఎందుకంటే మనం మళ్ళీ షెల్ కమాండ్స్ కూడా కాపీ చేసి పెడతాము. అర్థం కాలే ప్రవీణ్. సరే ఓకే, గిట్హబ్ ఓపెన్ చేయమంటున్నారా? ఓకే తర్వాత చెప్తానండి. న్యూ ఐటమ్. ఓకే ఓకే జాబ్ 1 జిఓబి అని పెట్టేసి. మీరు ఆల్రెడీ ఇంతకు ముందు ఇచ్చారా జాబ్ 1 అనేది? గుర్తులేదు, రాలేదు ఇక్కడ. నాకు తెలిసి ఓన్లీ జాబ్ అని ఇచ్చాను. ఇవ్వండి, లేకపోతే బిల్డ్ అని ఇవ్వండి. జాబ్ 3 అట్లా ఇవ్వకండి, బిల్డ్ అని. ఓకే ఫ్రీ స్టైల్. ఓకే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ క్లిక్ చేయండి. అక్కడ గిటబ్ URL ఇచ్చేసారా? ఇది ఇక్కడ కాపీ చేసింది కదా. అక్కడిది మన ఓకే కిందకి స్క్రోల్ చేయండి. జస్ట్ అప్లై సేవ్ ఇవ్వండి. ఇంకో జాబ్ క్రియేట్ చేయండి. బ్యాక్ టు డాష్ బోర్డ్. సో తర్వాత బిల్డ్ 2 అని ఇవ్వండి. ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే సేమ్ అట్లనే ఇవ్వండి URLs. ఇంకొక జాబ్ కూడా క్రియేట్ చేయండి. బిల్డ్ 3 అని ఇవ్వండి. ఓకే అది కాన్ఫిగర్ చేయండి. బిల్డ్ 1. ఓకే కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. బిల్డ్ దగ్గర రండి. ఓకే బిల్డ్ దగ్గర క్లిక్ చేయండి. యాడ్ బిల్డ్ సెటప్. అక్కడ క్లిక్ చేయండి. సో అక్కడ ఎగ్జిక్యూట్ షెల్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ షెల్ మీద క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళండి. మన గిటబ్ ది ఫస్ట్ అది కాపీ చేయండి. కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. ఎక్కువగా స్టాప్. అది హ్యాష్ బ్యాంగ్ ఉంది కదా, అక్కడ నుంచి ఇంటిగ్రేషన్ టెస్ట్ కాపీ చేయండి. మళ్ళీ జెంకిన్స్ కి వెళ్ళి అక్కడ పేస్ట్ చేసేయండి షెల్లో.
యా కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. పోస్ట్ బిల్ యాక్షన్స్, అక్కడ మీకు బిల్డ్ అదర్ ప్రాజెక్ట్ ఉంది చూడండి. బిల్డ్ అదర్ ప్రాజెక్ట్, థర్డ్ వన్. యా అక్కడ మన ట్రిగర్ ఏమన్నా చూడండి. ట్రిగర్ ఓన్లీ బిల్డ్ స్టేబుల్ అంటే మనం ఏమి ఇస్తాం అంటే అక్కడ బిల్డ్ 2 అని ఇస్తాం. ఓకే, బిల్డ్ 1 సక్సెస్ అయితే బిల్డ్ 2 దగ్గర బిల్డ్ గమ్మని ఇస్తాం. ఓకే, అక్కడ బిల్డ్ 2 అని ఇవ్వండి. ఓకే ఓకే బిల్డ్ 2. ఓకే, అప్లై, సేవ్. ఓకే, మళ్ళీ బ్యాక్ టు డాష్ బోర్డ్. ఓకే, బిల్డ్ 2 కాన్ఫిగర్. అక్కడ నుంచి కూడా ఇవ్వచ్చు మీరు కాన్ఫిగర్. ఓకే యా బిల్డ్. అక్కడ ఎగ్జిక్యూట్ షెల్. మళ్ళీ గిటప్కి వెళ్ళండి. సెకండ్ వన్ కాపీ చేయండి. హ్యాష్ బ్యాంగ్ నుంచి డెమో వరకు కాపీ చేయండి. యా ఎంటర్ చేసి అక్కడ పోస్ట్ బిల్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. బిల్డ్ అదర్ ప్రాజెక్ట్, బిల్డ్ 3 సో అని. ఒక జాబ్ ఫెయిల్ అయితే నెక్స్ట్ జాబ్ చేయమని చెప్తున్నామా? వాట్ వి ఆర్ కాదు, సేయింగ్ అంటే ఎగ్జాక్ట్లీ? ఫస్ట్ జాబ్ సక్సెస్ అయితేనే సెకండ్ జాబ్ చేయండి అని చెప్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు బిల్డ్ 1 ఫెయిల్ అయింది అనుకో, అంటే బిల్డ్ 2 రన్ కావద్దు ఇంకా. సక్సెసివ్. ఇప్పుడు బిల్డ్ 1 సక్సెస్ అయితేనే బిల్డ్ 2 రన్ కావాలి, అంటే బిల్డ్ 2 సక్సెస్ అయితేనే బిల్డ్ 3 రన్ కావాలి. ఓకే, జస్ట్ అప్లై, సేవ్. బ్యాక్ టు డాష్ బోర్డ్, బిల్డ్ 3 కాన్ఫిగర్. బిల్డ్. ఎగ్జిక్యూట్ షెల్. అది మొత్తం కాపీ చేయండి, కంటైనర్ నుంచి కాపీ చేయండి. ఓకే, అప్లై, సేవ్. దీని తర్వాత ఏం జాబ్స్ ఏం లేదు కాబట్టి మనకి ఇంకో పోస్ట్ బిల్ అవసరం లేదు. జస్ట్ అప్లై, సేవ్. బ్యాక్ టు డాష్ బోర్డ్. అక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆల్ పక్కన పైన. క్లిక్ చేయండి. అక్కడ ఒక నేమ్ ఇవ్వండి. బిల్డ్ పైప్ లైన్ అని ఇవ్వండి. ఏదైనా ఒక నేమ్ ఇవ్వండి. బిల్డ్ పైప్ లైన్ అని ఇవ్వండి ప్రస్తుతానికి. బిల్డ్ పైప్ లైన్ వ్యూ అని క్లిక్ చేయండి. ఓకే, ఓకే. సో ఇట్లా ఉంటుంది లేఅవుట్. ఇక్కడ మీకు పైప్ లైన్ ఫ్లో దగ్గర సెలెక్ట్ ఇనిషియల్ జాబ్ అని ఉన్నది చూడండి. మీ నేమ్ ఉంది అఖిల అని చెప్పి, అది తీసేసేయండి. అఖిల అని ఉంది కదా, తీసేసేయండి. బిల్డ్ ఇవ్వండి. బిల్డ్. యా జస్ట్ అప్లై, సేవ్. అంటే మీరు ఎక్కడి నుంచి జాబ్స్ రన్ చేయాలనుకుంటున్నారో అక్కడ ఇవ్వచ్చు. జస్ట్ అక్కడ రన్ అనే కమాండ్ ఇవ్వండి. యా మళ్ళీ జెంకిన్స్ వచ్చేసి అక్కడ మనకి ఫ్లో కనబడుతుంది, తర్వాత ఫ్లో చూద్దాము. జెంకిన్స్ రండి, ఒకసారి కన్సోల్ అవుట్పుట్ చెక్ చేద్దాం. కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయండి. బిల్డ్ లో ఆల్రెడీ రన్ అవుతుంది చూడండి. బిల్డ్ ఇక్కడండి, ఇక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర మాస్టర్ దగ్గర బిల్డ్ అవుతుంది. యా అక్కడ అది క్లిక్ చేయండి. బిల్డ్ క్లిక్ చేయండి. యా అది క్లిక్ చేయండి డైరెక్ట్ గా.
మీ మొబైల్ డేటా కనెక్ట్ చేస్తారా? ఓకే. అది మీ ఇంట్లో వైఫై ఉంది కదా, అంటే మన వైఫై. నేను వేరే దగ్గరికి వెళ్తూ ఉండే, ఈరోజు పాసిబిలిటీ లేకుండే. ఓకే ఐ ఓకే. ట్రైడ్. వైజాగ్ అండి మీది? లేదు ప్రవీణ్, నాది ఇక్కడ నిజామాబాద్ దగ్గర, తెలంగాణ. నిజామాబాద్. ఓకే. పర్మిషన్స్ మ్మ్. వచ్చినాయి కదా, వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కాకపోతే అగైన్ నాకు ఒకవేళ ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతే అవైలబుల్ ఉండనని హోల్డ్ చేసుకొని ఉన్నాను. వాళ్ళ పాపం 1 month నుంచి దే ఆర్ ఇక్కడ అక్కడ అయిపోయాం కదా పేరెంట్స్, దే ఆర్ ఆస్కింగ్ మీ. ఓకే. ఒక 2-3 డేస్ వెళ్ళేసి రావచ్చు, మీరు అంత హడావిడి ఏమి ఉండదు ఇప్పుడు. మేబీ నేను అదే అనుకుంటున్నాను, మేబీ ఒక 1 week వెళ్ళి రావచ్చు అని. నాకు అక్కడికి వెళ్తే ఇంటర్నెట్ సిగ్నల్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది ప్రవీణ్. ఓకే ఓకే. జియో అక్కడ కష్టం, మైనస్ జియో. ఓకే. చూస్తా, ఐ ట్రై. మళ్ళీ వెళ్ళానంటే ఐ గెట్, నాకు డైవర్షన్ వచ్చేస్తుంది అని కూడా వెళ్ళట్లా. అవునా? ఓకే. ఇప్పటికే నాకు 6 months గ్యాప్ వచ్చింది మధ్యలో. ఓకే. కంటిన్యూస్ ఎట్ ఏ స్ట్రెచ్ 1 hour కన్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నాను టు రీడ్ ఎనీథింగ్. ఇట్స్ టేకింగ్ ప్రాక్టీస్. టైం మారుతుంది మళ్ళీ కొంచెం. ఐ వాస్ లైక్ మంచి ఫ్లో లో ఉండే లాస్ట్ ఇయర్, అనవసరంగా బ్రేక్ తీసుకున్నాను మధ్యలో. బట్ ఇట్స్ ఓకే, లైక్ ఈ కాన్సెప్ట్స్ మరీ నాకు నేను చేయలేను అన్నట్టు ఏం అనిపించాల. ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ విత్ దిస్. కొంచెం ప్రాక్టీస్ ఉంటే సరిపోతుంది. ప్రాక్టీస్, ప్రవీణ్, కాన్ఫిడెన్స్ దాంతోనే వస్తుంది కదా. ఐ ఓన్లీ షుడ్ డూ. ఈజీనెస్ రావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ పెడుతున్నప్పుడు ఇట్ షుడ్ షో కదా దట్ ఈజీనెస్. చూద్దాం. మనకి దీనికి ఏం బుక్స్ ఏమి ఉండవా ప్రవీణ్? డెవాప్స్ టూల్స్, థియరిటికల్ డెవాప్స్ పైన మనకి ఏదైనా ఇంపార్టెంట్ బుక్స్ అట్లా ఏమి ఉండవా? ఏమైనా పీడిఎఫ్? ఏముండదండి. ఓకే. ఇది యాక్చువల్లీ ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆఫ్ స్ట్రీమ్ కి కదా, మనం సపోర్ట్ దీనికి వర్క్ చేస్తాం కదా. అవును. ఇది సాఫ్ట్వేర్ టెక్నాలజీ కూడా కాదు. దీనిపైన కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయా? సర్టిఫికేషన్స్ ఉంటాయి. యా, ఉంటాయి, కానీ మనం ఫారెన్ కంట్రీకి ఏం వెళ్ళట్లేదు కదా. అక్కడ కంపల్సరీ అంటే సర్టిఫికేషన్ అడుగుతారు అక్కడ. మన దగ్గర అవసరం లేదు. మనం సర్టిఫికేట్ చేయించుకున్నా కూడా వేస్ట్ కదా సార్. ఎవరు అడిగారు, అడిగినా కూడా అది 2 years వ్యాలిడిటీ ఉంటుంది. అవునా? 2 years వ్యాలిడిటీ. 5 years ఎగ్జామ్ ఇట్లా IELTS రాసినట్టే ఉంటుంది. 2 years వ్యాలిడిటీ, తర్వాత ఏమి ఉండదు. ఓకే. సో బ్యాక్ వెళ్ళండి, జెంకిన్స్ సెకండ్ జాబ్ స్టార్ట్ అవుతుంటుంది. ఓకే. స్టార్ట్ అయింది. ఓకే. అక్కడ పైప్ లైన్ ఉంది కదండి, అక్కడ బెల్ట్ పైప్ లైన్ అని ఇచ్చారు కదా ఆల్ పక్కన. ఒకసారి అది క్లిక్ చేయండి, పైన ఆల్ పక్కన బెల్ట్ పైప్ లైన్. మీకు చార్ట్ ఫ్లో ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఓకే. సో ఇట్లా కనిపిస్తుంది మీకు చార్ట్ ఫ్లో. మీకు థర్డ్ జాబ్ ఫెయిల్ అవుతుందండి. థర్డ్ జాబ్ ఏదైతే ఉంది చూడండి, ఒకసారి అది ఓపెన్ చేయండి, షెల్ కమాండ్ ఓపెన్ చేయండి, గిటాబ్ ది. చెప్తాను ఎందుకు ఫెయిల్ అవుతుందో. అక్కడ కరెక్ట్గా చెప్పండి, ఎందుకు ఫెయిల్ అవుతుందో చెప్పండి. కంటైనర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కంటైనర్ లేదు కాబట్టి. ఎక్కువ అది అవుట్పుట్ అది అంతే. ఓకే, 1 minute I'll tell.
ఓకే. ఇక్కడ ఆర్ఎం అంటే రిమూవ్ అండి? వీఆర్ రిమూవింగ్ కంటైనరా? యా, కానీ అది కాదు ప్రాబ్లం. ఓకే. మనకి ఇక్కడ కింద లాస్ట్ లో ఒకటి ఇది ఇచ్చాడు, వ్యూ యాప్ డిప్లాయిడ్ హియర్ అని చెప్పి HTTPD సర్వర్ ఐపీ అని ఇచ్చాడు, కానీ ఏం ఐపీ ఇవ్వలేదు మనం. యా. వాళ్ళు ఇచ్చినది ఓన్లీ సర్వర్ ఐపీ యా, ఇస్తారు, యా. మనం ఇవ్వాలి అక్కడ. సో కాలన్ 8180 అదంటే పోర్ట్ సో ఎక్స్పోజ్ ఇట్స్ ఎగ్జాంపుల్ కాబట్టి. యా, యా. ఇక్కడ పోర్ట్ ఎక్స్పోజ్ సో 8180 అది. సో అందుకే జాబ్ ఫీల్ అవుతుంది. ఓకే. సో ఇట్ షుడ్ బి 8080 ఇక్కడ అట్లా కాదు ప్రవీణ్, ఆర్ ఎల్స్ మన సిస్టమ్ ఐపీ. లేదు, మన సిస్టమ్ ఐపీ ఉండాలా, అది ఎక్స్పోజ్ పోర్ట్ అది. మనం అక్కడ పోర్ట్ వేస్తే అది ఎక్స్పోజ్ అవుతుంది. నార్మల్ గా అయితే డిఫాల్ట్ పోర్ట్ ఇస్తాము. సో ఐపీ ఇచ్చి తర్వాత పోర్ట్ ఇస్తారు నార్మల్ గా అయితే. యా, నార్మల్ గా ఇప్పుడు జెంకిన్స్ కి కానీ అపాచీకి కానీ డిఫాల్ట్ గా 8080 ఉంటుంది. సో మనం అందుకే పోర్ట్ నంబర్స్ చేంజ్ చేస్తాం అనమాట. ఒకసారి చూడండి, జెంకిన్స్ జాబ్ బిల్డ్ అయిందా? జాబ్ 2 ఫెయిల్డ్. ఒకసారి చూడండి, కన్సోల్ అవుట్పుట్ ఓపెన్ చేయండి. మీకు గ్రీన్ కలర్ లో రావాలన్నీ. ఫెయిల్ అయింది. యా, జస్ట్ ఓపెన్ చేయండి. ఏది ఓపెన్ చేయాలి ప్రవీణ్? ఇక్కడ ఏం రన్ అవ్వట్లేదు. బిల్ 2 ఓపెన్ చేయండి డైరెక్ట్ ఇక్కడే. యా, కాన్ఫిగర్. యా, ఓకే. పోస్ట్ బిల్డ్ యాక్షన్స్. బిల్డ్ ఓకే, నో ప్రాబ్లం. అది కొన్ని కమాండ్స్ ఉంటాయి, నేను పంపిస్తాను. అది మీరు జస్ట్ ఇన్స్టాల్ చేయండి, అది అయిపోతుంది. డాకర్ సంబంధించిన కమాండ్స్ అది. నేను మీ తర్వాత నిన్న బిల్డ్ చేసాం కదా ప్రవీణ్ డాకర్. బిల్డ్ అది ఇంకా కొన్ని ఫ్యూ కమాండ్స్ ఉంటాయి. ఓకే. ఇంకా మైక్రో సర్వీసెస్ కూడా ఉంది కదా, మనం అక్కడ కూడా బిల్డ్ చేసేటప్పుడు తెలుసు మనకు కరెక్ట్ గా రావాలి. ఓకే. ఎనీవే, ఈ ఫ్లో అయితే అర్థమైంది కదా మీకు? యా, పైప్ లైన్ బిల్డ్ చేయడం. నార్మల్ గా మనం ఇట్లా చేస్తాము పైప్ లైన్ బిల్డ్. సో ఇంకో రకంగానేమో మనము దాట్ పైప్ లైన్ చూస్ చేసి ఇస్తాం అన్నమాట. వన్ సెకండ్. నా పర్మిషన్స్ మీకు URL పంపిస్తాను, మీరు తర్వాత ఇచ్చేయండి. జస్ట్ బ్యాక్ టు జెంకిన్స్ కి వెళ్ళండి. ఇక్కడ మనకు వైట్ షోయింగ్ దిస్ క్లౌడ్ ఇలా. అది ఫెయిల్ అయితే మనకు అట్లనే చూపిస్తుంది. అచ్చా, సో అంటే నెక్స్ట్ జాబ్ కూడా ఫెయిల్ అయిందని కాదు కదా? కాదు. అంటే ఆ పర్టికులర్ ఇప్పుడు 2 దగ్గర అయిపోయింది, 3 బిల్డ్ అవ్వలేదు మనకి. 2 ఫెయిల్ అయింది కాబట్టి 3 బిల్డ్ అవ్వలేదు మనకి. ఇట్లా జాబ్ ఫెయిల్ అయితే రెడ్ కలర్ లో వస్తుంది, యానిమేషన్ లో చూపిస్తుంది, థండర్ స్టార్మ్ లాగా. ఓకే, సో URL చెక్ చేస్తున్నాను కలిసి. మీరు ఒకసారి డాకర్ హబ్ అని క్లిక్ చేయండి అక్కడ బ్రౌజర్ లో. సో సైన్ అప్ అవ్వరా డాకర్ హబ్ దానికి? ఓకే. క్లిక్ చేయండి డాకర్ హబ్. జస్ట్ సైన్ అప్ అవ్వండి, యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్
యూజర్ నేమ్ మన ఎంతంటే యూనిక్ ఉండాలి, అందరు ఇస్తారు కదా, అఖిల గురు అని ఇచ్చారు కదా, అదే ఇవ్వండి. యా ఓకే. సేవ్ ఫ్రీ, కంటిన్యూ విత్ ఫ్రీ. ఓకే, ఒకసారి ఈమెయిల్ వెరిఫై చేయండి. ఓకే, మీ టర్మినల్కి వెళ్ళండి ఒకసారి. ఇక్కడ డాకర్ హైఫన్ వర్షన్ అని ఇవ్వండి. డాకర్ హైఫన్ వర్షన్ మనం ఇన్స్టాల్ చేసినట్టున్నారా? ఇన్స్టాల్ చేయలేదా? నేను చేసాము ప్రభు. Sorry. చేసాం కదా. వచ్చింది. నేను ఇంతకుముందు రాంగ్ ఇచ్చాకమ్మా. ఓకే, 1.13.1 క్లియర్ చేయండి. యా ఓకే, క్లియర్ చేయండి. డాకర్ లాగిన్ అని ఇవ్వండి. ఎంటర్. అక్కడ మీ యూజర్ నేమ్ అది అఖిల గురువు అని ఇవ్వండి. డాకర్ హబ్ ఇవ్వండి. యా పాస్వర్డ్ Xperia@z1 X క్యాపిటల్. వస్తుందా? యా, ఫస్ట్ టైం మీకు క్రెడెన్షియల్స్ లో లాగిన్ ఐడి పాస్వర్డ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నుంచి మీకు డిఫాల్ట్ గా తీసేసుకుంటా చూడండి. ఒక యూఆర్ఎల్ పంపిస్తాను. లాగౌట్ అవుతే దెన్ అగైన్ వి హావ్ టు లాగిన్. యా, మళ్ళీ ఒకసారి మీరు డాకర్ హబ్ లో లాగిన్ అవ్వాలి అనుకుంటే జస్ట్ అక్కడ డాకర్ లాగిన్ అని ఇస్తే సరిపోతుంది. మైక్రో సర్వీసెస్ అండి, యూఆర్ఎల్ పంపించాను చూడండి. హలో.